దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడయుండును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్కును మనం ధ్యానించుకుందాము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం. అందరూ కూడా బైబిల్ తెరచి ఆ మాటను చూసి చదువుకోండి, నోరు తెరిచి చదువుకోండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. యోనా అంటే పావురము లేదా గువ్వ అని అర్థం. యోనా గ్రంథంలో ఈ యొక్క యోనా గారి గురించి రాయబడింది. యోనా అనేటువంటి ఒక ప్రవక్త, ఈ యొక్క ప్రవక్తకి దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక 4 అధ్యాయాలకు 4 అధ్యాయాలలో మొదటి అధ్యాయ సారాంశము పారిపోతున్న ప్రవక్త, పారిపోతున్న యోనా ప్రవక్త. 2వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే ప్రార్థిస్తున్నటువంటి యోనా ప్రవక్త, ప్రార్థిస్తున్నటువంటి యోనా ప్రవక్త. 3వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే పరిచర్య చేస్తున్న యోనా ప్రవక్త, పరిచర్య చేస్తున్న యోనా ప్రవక్త. 4వ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే పోరాడుతున్న యోనా ప్రవక్త, పోరాడుతున్న యోనా ప్రవక్త. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోనా ప్రవక్త దేవుడు ఏం చెప్పినాడు అని అంటే, ఆయనని తర్షీషు అనే పట్టణానికి, యోనాకి దేవుడు నినివే పట్టణానికి పోమంటే ఈ యొక్క తర్షీష్ పట్టణానికి పోతా ఉన్నాడు. యోనాకు దేవుడు ఏం సెలవిస్తున్నాడో ఆ పనిని చేయడానికి ఆ యొక్క యోనా ప్రవక్తకు ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైనప్పుడు నీ ఇష్టాలు అవసరం లేదు. ఇప్పుడు దేవుడు చేయమన్నప్పుడు ఆ పని చేసే బిడ్డలుగా ఉండాలి. యోనా ప్రవక్త ఇష్టపడడం లేదు, చేయడానికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే యోనా ప్రవక్త కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఆయన దేవుడు కనికరించే దేవుడు. ఇప్పుడు ఈ యొక్క నినివే పట్టణస్థులు శిక్షకు పాత్రులు తప్ప కనికరానికి పాత్రులు కాదు. నువ్వు కనికరించొద్దు, నేను వెళ్ళను, నేను చెప్పను అక్కడ అని కూర్చున్నాడు. అయితే దేవుడు కనికరించినప్పుడు, దేవుడు క్షమించినప్పుడు, దేవుడు కదా సమస్తానికి. ఆయనే అంతగా వారి పట్ల ప్రేమ కలిగి నువ్వు వెళ్ళు అన్నప్పుడు నువ్వు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? నీలో ద్వేషం, నీలో కక్ష, నీలో వారి పట్ల ఉన్న ద్వేషము, వారి పట్ల ఉన్నటువంటి దుర్మార్గం లోపల మనసులో. దేవుడు చెప్తున్నాడు, దేవుని క్రింద ఉన్న పిల్లలైతే దేవుడు ఏం చెప్తాడో అది చెయ్యాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది నీకు ఇష్టమైతే చేయడం కాదు. నీకు ఇష్టము లేకపోయినా, నీకు కష్టం అనిపించినా, నీకు ఇబ్బంది అనిపించినా నువ్వు విధేయత చూపే బిడ్డగా ఉండాలి. చాలామంది అంతే, ఇష్టమైన వాళ్ళకి కొనిపెట్టడం అంటే ఎంతైనా కొనిపెడతారు, కానీ ఇష్టం లేదు అంటే కొనిపెట్టడానికి ఇష్టపడరు, అన్నం పెట్టడానికి ఇష్టపడరు, ఎక్కడ స్థలం ఇవ్వడానికి ఇష్టపడరు, దేంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ఇష్టపడరు, కలవడం ఇష్టపడరు. కానీ దేవుడు అంటాడు, శత్రువులనే మీరు ప్రేమించండి అన్నాడు, శత్రువుల కోసం ప్రార్థన చేయండి అన్నాడు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ కోసము ప్రార్థించండి అన్నాడు, ప్రేమించండి అన్నాడు. అదే కదా దేవుని యొక్క స్వభావం. మరి నీకెందుకు? నువ్వు దేవుని స్వభావంలోకి మారాలనా? నువ్వు దేవుని స్వభావంలోకి మారక దేవుడే నీ స్వభావంలోకి మారాలనా? నేర్చుకునే వారంగానే ఉన్నాం కదా. కాబట్టి దేవుని యొక్క స్వభావం ఏముందో ఆ స్వభావ లక్షణాలను నువ్వు నేర్చుకోవాలా. నిజమే, నువ్వు చేయలేవు. వాళ్ళు చేసిన నష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు నీకు అవమానించిన దాన్ని వాళ్ళు ఇప్పుడు అదే. మరి యోనా ప్రవక్త ఎందుకు వెళ్ళకుండా ఉన్నాడు, ఎందుకు పోనంటున్నాడంటే ఈ యొక్క నినివే పట్టణస్థులు చాలా దుర్మార్గులు. నినివే పట్టణము యొక్క స్టోరీకి వెళ్తే మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇశ్రాయేలీలను చాలా బాధ పెట్టినారనమాట. ఇశ్రాయేలీలను చాలా ఇబ్బంది పెట్టినారు, ఇశ్రాయేలీలను చంపినారు, ఇశ్రాయేలును బానిసలుగా తీసుకుపోయినారు. ఈ యొక్క పట్టణము గురించి చెప్పాలి అంటే, ఈ యొక్క నినివే అష్షూరు దేశానికి రాజధాని అన్నమాట. ఈ అష్షూరీయులు ఇశ్రాయేలీలను చాలా
హింసిస్తారు, చాలా బాధ పెడతారు, చాలా ఇబ్బంది పెడతారు. ఈ యొక్క యెరూషలేము నుండి బానిసలుగా వీళ్ళని తీసుకుపోయి అష్షూరీయులు, చాలా దృఢమైన వారు, చాలా ఎత్తు కలిగిన వాళ్ళు, వాళ్ళు ఈ యొక్క అష్షూరీయులు ఈ ఇశ్రాయేలును బానిసలుగా దుర్మార్గంగా చంపి తీసుకుపోవడం అలాంటివి చేసినారు గనక వాళ్ళు నీ శిక్షకు పాత్రులు గాని నీ కనికరానికి పాత్రులు కాదు. నువ్వు వాళ్ళని రక్షించొద్దు, అసలు వాళ్ళకి నీ గురించి నేను చెప్పనని కూర్చున్నాడు యోనా గారు. అయితే యోనా గారి యొక్క మనసు మార్చాలనుకున్నాడు దేవుడు. యోనాకు ఉన్నటువంటి ఆ నెగెటివ్ థాట్‌ని తీసేయాలనుకున్నాడు. యోనాకి దేవుడే చెప్తున్నాడు, నేను కనికరించినప్పుడు, నేను కృప చూపినప్పుడు, నేను క్షమించినప్పుడు నీకేంటి బాధ? నువ్వెందుకు ఆ మనసుని కలిగి ఉండలేకపోతున్నావు? అనేటువంటిది దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ యోనాకు మాత్రము అవన్నీ కనపడలేదు. అవన్నీ ఏం అనిపించుకోలేదు. వద్దు నేను వెళ్ళననేసి ఆయన నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళిపోతాడు. అయినా కూడా అక్కడ మరి దేవుడు విడిచిపెట్టలే. దేవుడు ఒకరితో ఒక పని చేపించుకోవాలనుకుంటే వాళ్ళతో పని చేపించుకోగలుగుతాడు. కానీ ఇష్టంగా చేసే వాళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇష్టపడి చేసే వాళ్ళుగా మారండి. ఇక్కడ యోనాతోనే చేపించాలనుకున్నాడు. యోనాను ప్రేమించినాడు దేవుడు. యోనా గొప్ప ప్రవక్త. యోనాను ప్రేమించినాడు దేవుడు. నువ్వు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అని. ఆయనేంటో దేవుడేంటో ఆయనకి యోనా గారికి చూపిస్తున్నారు. ఆ యొక్క ఓడను అటు ఇటు మొత్తం చూడండి. యోనా ఎక్కిన ఓడలో అన్ని సరుకులు తీసేసిన యోనాని తీసేసిన తర్వాతనే ఆ యొక్క అల్లకొల్లలో ఆగిపోయింది. ఆ తర్వాత యోనాను నీళ్ళలో పడేస్తే పెద్ద చేప మింగింది. మీకు తెలిసి ఈ స్టోరీ అంతా కూడా మింగిన తర్వాత అప్పుడు ఆయన మత్స్యము ఆ కడుపులోకి వెళ్ళిపోయి 3 రోజులు యోనా అందులో ఉంటాడు. అప్పుడు ఆయనకి యొక్క పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ ప్రార్థిస్తున్నాడు ఏమని, ప్రభువా ఇంకా నేను నా ప్రార్థన ఆలకించు అయ్యా, నీవు గొప్ప దేవుడవు అయ్యా, అగాధ స్థలములలో ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఉన్నావయ్యా. అసలు ఆ పరిస్థితి చూడండి, చేప కడుపులో, ఆ ముళ్ళ మధ్యలో, ఆ పాసి మధ్యలో. అదే అందుకే అంటాడు, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఇలాగ ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను పైకి రప్పించు. ఇలా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఒక్క మాట అంటాడు, అయ్యా నీ యొద్దనే రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొద్దనే రక్షణ. ఈ రోజుకైనా యేసుక్రీస్తు దగ్గరనే రక్షణ దొరుకుతుంది. ఎక్కడ రక్షణ దొరకదండి. ఎందుకంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. యేసుక్రీస్తు అంటే రక్షించటానికి అభిషేకించబడినటువంటి వ్యక్తి అని అర్థం. ఈ యొక్క దేని నుండి రక్షించటానికి? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, రక్షక భటులు. మనల్ని రక్షించండి అంటే వాళ్ళు వచ్చి రక్షిస్తారు. దేని నుండి అంటే దొంగల బారి నుండో, లేకుంటే ఇంకొక ప్రమాదాల నుండో, ఇంకొక దాని నుండి, దేని నుండి ఒక ప్రమాదం అంటూ ఉంటే దాని నుండి రక్షించడానికి రక్షక భటులు అనేది మనకు తెలుసు. రక్షణ దొరికేది యెహోవా యొద్దనే. అంటే ఈ యొక్క పాపము, ఈ యొక్క చీకటి, ఈ యొక్క అగాధమైనటువంటి ఈ యొక్క చీకటి అంధకారము నుండి, పాపము నుండి బయటికి తీసుకొచ్చే వ్యక్తి, రక్షించే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షణ ఆయన యొద్ద మాత్రమే దొరుకుతుంది, మరి ఎవరి దగ్గర దొరకదు. ఎందుకంటే రక్షించటానికి వచ్చిన వ్యక్తి ఆయన, అభిషేకింపబడిన వ్యక్తి ఆయన జయించిన వ్యక్తి ఆయన, విజయశీలుడైన వ్యక్తి ఆయన, పాపం లేనివాడుగా ఉన్న వ్యక్తి ఆయన, పరిశుద్ధుడుగా ఉన్న వ్యక్తి ఆయన, ఆ యొక్క పాపమును జయించిన వ్యక్తిగా ఉన్న ఆయన యేసుక్రీస్తు వారు. కనుకని ఆయన ఒక్కరు మాత్రమే రక్షించగలుగుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ ఆత్మకు రక్షణ దొరికేది, విడుదల దొరికేది ఒక్క యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే. యోనా గారు అడిగారు, యెహోవా యొద్దనే. ఎక్కడ దొరకదు? యేసుక్రీస్తు యొద్దనే. ఎక్కడ దొరకదు మీకు రక్షణ. ఎక్కడ దొరికిన, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి అనేది ఎక్కడ దొరకదు, నీతి అనేది ఎక్కడ దొరకదు, పరిశుద్ధత అనేది ఎక్కడ దొరకదు. ఒక్క యేసుక్రీస్తు వారి దగ్గరనే దొరుకుతుంది. కాబట్టి నీ జీవితంలో, ఈ లోకంలో నువ్వు రక్షణ పొంది నీ ఆత్మకు, నీ దేహానికి విడుదల
రక్షణ దొరికే ఒకే ఒక స్థలము, వ్యక్తి ఆయనే యేసుక్రీస్తు వారి యొద్దనే, యేసుక్రీస్తు ద్వారానే నీకు కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడే ఇంకా ఎంతకాలం అలాగా చీకటిలో కూరుకుపోయి ఉంటావు, ఎంతకాలము మొండిగా ఉంటావు, ఎంతకాలము నీ హృదయంలో కఠినత్వంతో ఉంటావు, ఎంతకాలం నువ్వు అటువంటి బ్రతుకుతావు. యోనా సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని దగ్గరనే దొరుకుతుంది, మరి ఎవరి దగ్గర దొరకదు, యేసుక్రీస్తు వారి దగ్గరనే దొరుకుతుంది. నీకు కూడా ఈ రక్షణ సమీపాన ఉంది. ఈ రక్షణకు నువ్వేమి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లే, ఈ రక్షణకు నువ్వేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లే. నమ్ము, నా కోసం వచ్చినాడు యేసయ్య అని పలుకు. నేను నమ్ముతున్నానయ్యా, నా కోసం వచ్చినావు, నా పాపాల కోసం మరణించావు, పాపమును జయించి తిరిగి లేచిన దేవుడు అని నేను నమ్ముతున్నానని చెప్తే చాలు, నీకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి రక్షింపబడండి. ఈ యొక్క లోకము, ఈ యొక్క భూమి, ఈ యొక్క సమస్తము ఒక రోజున పాడైపోతుంది, నశించిపోతుంది. రోజులు రాకడ రోజుల్లో ఉన్నాము కనుక సిద్ధపడండి, త్వరగా రక్షింపబడి వాక్యానుసారంగా ఎదగండి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు, సజీవుడవు నాయన, సర్వశక్తుడవు, పరిశుద్ధుడవు. ఈ వాక్యం విన్న వారందరిలో నీ యొక్క రక్షణ కార్యం జరిగించండి. రక్షింపబడి నీ సన్నిధిలో ఎదుగునట్లు వాక్యానుసారంగా స్థిరపరచబడే కృప దయచేయమని, అక్కడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.